ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మార్చి 6వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి సామ్మూర్తి, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు రాజేశ్వరి ఎల్లమ్మ ఐమ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో మంగళవారం రాంభద్రాపురం మరియు కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశా వర్కర్లతో కలిసి కొమరాడ డాక్టర్ అరుణ్ కుమార్కి, రాంభద్రాపురం సూపర్వైజర్ బంగారు బాబుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వంతో చర్చలు జరిగినా ఒప్పందం కాపీని విడుదల చేయడం లేదని, అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా చేయాలని, ఒప్పందం జీవోని వెంటనే విడుదల చేయాలని, ఏఎన్ఎం శిక్షణ పొందిన వారికి పర్మనెంట్ పోస్టులు భర్తీ సందర్భంగా ప్రాధాన్యత ఇవ్వాలని, దశల వారీగా ఆశా వర్కర్లకు ఏఎన్ఎం శిక్షణ సర్టిఫికెట్స్ ఇవ్వాలని అన్నారు. కొమరాడ మండలం పూణే రాంభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు ఆశా వర్కర్లతో కలిసి ఈ నెల 26వ తేదీ మార్చి 6వ తేదీ ఆశాలకు కనీస వేతనాలు, ఒప్పందం జీవోలు విడుదలకై రాష్ట్ర ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ వాటికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆశా వర్కర్లకి అనేక ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే కరోనా వైరస్ నేపథ్యంలో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినప్పుడు కూడా ఎటువంటి అలవాట్లు కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి ఉంది. అనేక మంది చనిపోయిన కుటుంబాలు కూడా ఆదుకోలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈరోజు సుమారు అప్పుడు గతంలో ధర్నా చేసే నేపథ్యంలో ప్రభుత్వం అన్నది వీళ్ళకందరికీ కూడా మేమందరం గత ధర్నా చేసేటప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు అన్ని విధాలకు ఆదుకోదామని చెప్పారు. కానీ నేటికి అమలు చేయలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కొన్ని విషయాలు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రేపు అనగా 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం వెళ్తున్నాం. 6వ తేదీన విజయవాడలో జరుగుతున్న ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా కనీస వేతనాలు చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆశాలుగా మార్పు చేయాలని, జీవోల ఒప్పందం వెంటనే విడుదల చేయాలని, ఏఎన్ఎం శక్తి పొందిన వారికి పర్మనెంట్ పోస్టులు భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని, అలాగే దశల వారీగా ఆశా వర్కర్లు ఏఎన్ఎం శక్తిని ఇవ్వాలని, సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఆరోగ్య రక్షణకి బడ్జెట్లు నిధులు పెంచి ఆరోగ్య భద్రత చట్టం తేవాలని, ఆశా వర్కర్లకి అన్ని విధాలుగా ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ చెలో కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.